ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొంతమంది బాధపడుతూ ఉంటారు. నేను ఏ తప్పు చేయకపోయినా ఎప్పుడు నాకు అవమానం జరుగుతూనే ఉంది, అపవాదులు మోయాల్సి వస్తూనే ఉంది, అందులో నా ప్రమేయం లేదు, ఏదో పోనీ ఇంతున్నా ఇంత మోయాల్సి వస్తుంది అనేసి. దాని నుంచి అంటే ఎలా ఉంటారంటే కుంగిపోతారు రమగారు. నన్నే అన్నారు, నన్నే అన్నారు, నన్నే అన్నారు, నేనే బాధపడాల్సి వస్తుంది, నాకే ఇలా అవుతోంది అనేసి. ఇట్లా అవమానాలు, అపవాదులు మన ప్రమేయం లేకుండా మనం తప్పు చేస్తే సరే సరే, తప్పు చేస్తే బాధ అనిపించదు రమ్మగారు సాధారణంగా. సరేలే నా నోటు అంటే అట్లా ఆలోచించరంటారేమో మరి. ఆలోచిస్తారు కానీ వాడికి లోపల తెలుసుగా, ఏదో డిఫెన్స్ ఇస్తారు, పర్వాలేదు, లైట్ తీసుకుంటారు. అదే మన తప్పు లేకుండా జరిగితే కొంతమంది అసలు వదలలేకపోతారు. చాలా మంది వదలలేరు. ఎవరో ఒకళ్ళిద్దరు వాడి పాపను వాడే పోతాడు అనుకునే వాళ్ళు లోక సహజంగా ఉండరు, చాలా తక్కువ. అవును అవును, స్ట్రెస్ ఫీల్ అయిపోతారు. అది వెన్నాడేసి నుంచి తీయలేకపోతారు రమ్మగారు. తిండి తిండ్రు, నిద్రపోరు, ఇంకా ఎంత నీరసంగా అయిపోయి వేరే పని మీద ఫోకస్ కూడా చేయరు. పోనీ మీరు అన్నట్లుగా వాడి పాపను వాడే పోతాడు, యూనివర్స్ చూస్తుంది, ఇట్లా ఓవరాల్ గా ఆలోచించుకోలేకపోతారు కదా. వీటి నుంచి బయటపడాలంటే ఎట్లా? మొదట స్ట్రాంగ్ మెంటాలిటీ డెవలప్ చేసుకోవాలి. అవును రమ్మగారు. మనసు దృఢపరచుకోవటం. నేను ఇక్కడే ఆగిపోతే ముందుకెళ్ళలేను, ఇక్కడ ఆగకూడదు, స్టక్ అయ్యానని చెప్తున్నారు చాలా మంది. నేను స్టక్ అయ్యా అక్కడే ఎంత స్టక్ అయిపోతావు నువ్వు. స్టక్ అవటం వల్ల నీకు ఏం ఉపయోగం జరిగిందో ఆలోచించు మొదట. అవును, నువ్వు ఏం పోగొట్టుకున్నావో కూడా నువ్వు ఆలోచిస్తే పోగొట్టుకున్నవి పెద్దవి, నువ్వు పొందింది చాలా తక్కువ, అసలు ఏం లేదు. స్టక్ అవడం ఒకటే మిగిలింది. ఏమేం పోగొట్టుకున్నాను స్టక్ అవటం వల్ల? చిన్న చిన్నవి చేయ, అత్తగారితోటో తోడుకోడలతోటో ఆడపడితోటో ఏదో తగాదా వస్తుంది. అవును, తగాదా లేదా అన్నదమ్ములతోటి ఇది బాగా కనపడుతోంది. అక్క చెల్లెళ్ళతోటి తగాదా వస్తే బిగుసిపోతారు ఇద్దరు. మామూలు వాక్యం, నువ్వే చేసావు, నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే, నువ్వు అప్పుడు కూడా అలాగే చేసావు అంటే నేనేం చేయలేదంటారు వీళ్ళు. నేనేం చేయలే, అప్పుడు అలా జరిగిందంటే రెండో వాళ్ళు దాన్ని ఒప్పుకోరు. వాళ్ళేమో ఇదే ఏదో చేసేసిందని వాళ్ళు నమ్ముతారు. నన్ను అన్నారో అని వీళ్ళు గింజుకుంటారు, ఇద్దరు బిగుస్తారు. క్రమంగా మాటలు మానేస్తారు. ఎక్కడైనా కనపడినా ఏదో తూష్ణీభావం వహిస్తూ ఉంటారు, అంతే. అక్కడి నుంచి పిల్లలు మాట్లాడుకోవడం మానేస్తారు, మొగుళ్ళు మాట్లాడుకోవడం మానేస్తారు. అక్క చెల్లెళ్ళు అయితే వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళరు, వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళరు, పిలవరు. అయిందా పోనీ ఇలాగే ఉన్నాం. ఏ పెళ్లి వీడియోనో చూస్తారు, లేదా ఎవరైనా కనపడి మీ అక్క బాగుంది, అబ్బా నీ పెళ్ళికి ఎంత బాగా చేసిందే, నీ చీరకు ఎంత బాగా వర్క్ చేసిందే, మీ అక్క చిన్నప్పుడు నేను ఎత్తుకుని తిరిగేది, ఇలాంటివేవో వాక్యాలు వినపడతాయి. గింజుకుపోతూ ఉంటారు లోపల. అక్క కావాలనిపిస్తుంది, అడగటానికి మళ్ళీ బాధ చాలా కావాలి. ఎందుకంటే నువ్వు స్ట్రక్ అయిన విషయం ఒకటి ఉంటే నువ్వు వాళ్ళ క్లోజ్నెస్ విషయాలు ఇన్నుంటాయి. మన పెళ్ళిళ్ళ వీడియోలు పాతవి ఇట్లా స్ట్రక్ అయిన వాళ్ళంతా మీ వీడియోలు తీసి చూసుకోండి ఒకసారి. నాకు మీరు ఈ మాట చెప్తుంటే నాకు బలగం సినిమా గుర్తొచ్చింది రమ్మగారు. గుర్తుందా? మూవీలో వాళ్ళ మేనత్త ఆవిడ గుర్తు చేస్తుంది, చిన్నప్పుడు ఎంత బాగా చూసుకున్నారు, మీ అన్నలు ఎలా చూసుకున్నారు, నువ్వేం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు అనగానే వాళ్ళకి ఒకరికొక క్యారెక్టర్స్ కి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి. చెప్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది, ఎంత నాస్టాల్జిక్ గా ఉంటుందో. ఒక్కసారి మన పెళ్ళప్పుడు, మన చిన్నప్పుడు, మన స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కతో తగాదాలు వచ్చినవి ఎన్నున్నాయో, అక్క మనని బాగా చూసుకుంది కొన్ని వందలు ఉంటాయి. ఈ తగాదాన్ని పట్టుకుని ఇక్కడ స్ట్రక్ అయ్యి మనం దాన్ని వదిలిపెట్టేస్తాం. అవును, ముందుకెళ్ళలేకపోతాం. అవునండి, వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళమంటారు. వెనక్కి వెళ్ళి వాళ్ళతోటి మనకున్న ఇవి అన్ని జ్ఞాపకాలు, వాళ్ళతో మనకున్న అనుబంధం, వాళ్ళు మనకి ఏ విషయాల్లో సహాయం చేశారంటే బెస్ట్ పార్ట్ ఆలోచించండి, వర్స్ట్ పార్ట్ వదిలిపెట్టాలి. అక్కడే కదా మనం స్టక్ అయ్యాము. వర్స్ట్ పార్ట్ ఎన్ని ఉంటాయి రమ్మగారు? తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కడ స్టక్ అవుతాం? వర్స్ట్ పార్ట్ లోనే అక్కడ ఆగిపోతాం. ఎక్కడో ఒక దౌర్భాగ్య క్షణంలో మనకి వాళ్ళకి తగాదా వస్తుంది, అంతే. వాళ్ళకి మంచిది కాదు, మనకి మంచిది కాదమ్మా. కానీ ఇక్కడ ఇంకొక విషయం రమ్మగారు, ఈ వెనక్కి వెళ్ళటం అనేది తను వెళ్ళినప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి అని ఆలోచన వస్తుంది. అందుకని మనం ఇద్దరికి చెప్తున్నాం, ఇది ఎవరో ఒకళ్ళకి చెప్పట్లేదుగా. ఇద్దరు ఆలోచించాలి. ఒకవేళ వీళ్ళకి సయోధ్య కుదర్చాలని ఎవరైనా భావిస్తే వాళ్ళు ఈ వెనకాల విషయాలు ఇద్దరికి గుర్తు చేస్తే ఆటోమేటిక్గా సర్దుకుంటుందమ్మా. ఇందులో పెద్ద పెద్ద తీవ్రమైనవి వ్యవహారాలంటే ఏదైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఆస్తి పంపకాలు, అక్కడ కొంచెం కష్టమమ్మా. అలాంటి చోట ఇది సెట్ అవ్వవు. కానీ ఈ ఊరికే చిన్న చిన్న మాట నువ్వు అంటే నువ్వు తూతూ మేమే అనుకుంటారు చూడు, ఇలాంటి చోట్ల
ఖచ్చితంగా సెట్ అవుతుంది. మన వెనకది ఆలోచించుకుంటే అన్నీ నార్మలే ఉంటాయి. ఓకే. ఏం లేదు ఇంకా. నాకు ఎప్పుడు ఇలాంటివే వస్తాయి అంటారు కొంతమంది. ఆఫీసుల్లో ఇంతే, చుట్టుపక్కల వాళ్ళతో ఇంతే, ఇంట్లో ఇంతే, అత్తగారింట్లో అంతే, పుట్టింట్లో అంతే, కజిన్స్తో అంతే. చిన్న చిన్న వాటికి నేను మాట పడిపోతున్నాను. అసలు సంబంధం లేకపోయినా నేను నాకు మాట వస్తుంది, చిన్న మాటలు పెద్ద మాటలు నేను తీసుకోలేకపోతున్నా. అయితే దీనికి దైవారాధన ఒకటి మంచి పద్ధతి అమ్మ. ఇందులో ఈ దైవాలలో ఇద్దరు దైవాలని మనం ప్రార్థించవచ్చు. ఇద్దరు మనని ఈ అవమానాల నుంచి, అపవాదుల నుంచి, జనాల అపోహల నుంచి కాపాడతారు. ఊహించు ఎవరై ఉంటారు? పరమశివుడా? ఇంకా 4 ఆప్షన్స్ ఇస్తాను జయ నీకు. నాకా? నాకు తెలిసిన దేవుడేనా? నీకు తెలిసిన దేవుడే. దేవుడా క్షమించు. విష్ణువు, శివుడు, అంటే ఉన్న దేవుళ్ళందరినీ చెప్పేసి చెప్పే నీ ఇష్టం. ఆంజనేయ స్వామి గారు, వినాయకుడు. ఇప్పుడు కరెక్ట్. ఓకే. మొదటిది వినాయకుడు, రెండో వాడు కృష్ణుడు. వీళ్ళిద్దరు 2 కరెక్ట్ కదా. విష్ణు అంటే కృష్ణుడు. విష్ణు అంటే కృష్ణుడు కాదు, విష్ణు అంటే విష్ణువే. అలా ఒప్పుకో. వీళ్ళిద్దరూ మనని అవమానాల నుంచి, అపవాదుల నుంచి, ఈ కుంగిపోయే పరిస్థితుల నుంచి కాపాడతారు. వినాయక సంబంధమైన ఒక స్తోత్రాన్ని, శ్లోకం చిన్నది కదా, స్తోత్రాన్ని అలవాటు చేసుకోండి నిత్యం. నా తప్పు లేకుండా నా మీదకి ఏ మాట రానివద్దు తండ్రి, నాతో ఉండు అని దండం పెట్టుకోండి. మీరు రోజు వినాయక స్తోత్రం చదువుకుంటే అంత బెల్లం ముక్క, బెల్లం ఇట్లేదు, చెక్క బెల్లం దొరుకుతుంది, ఊరుగుపల్లి బెల్లం అంటారు. 1 కేజీ తెచ్చి దాన్ని చిన్న సాధనం పెట్టి కొట్టి చిట్టి ముక్కలు కట్ చేసి పెట్టేసుకోండి, ఒక డబ్బాలో పోసుకోండి. రోజు వినాయకుడికి బెల్లం ముక్క చూపించండి. బెల్లం ముక్కకి మడి మశానం ఏమీ లేవమ్మా, ఏ అంటూ ఉండదు. ఒకవేళ రోజు బెల్లం ఎవరు తింటారండి అంటే, నైవేద్యం పెట్టిన బెల్లం ముక్కలు, నా ప్లాన్ అనమాట ఇది, నేను చేసేది. నైవేద్యం పెట్టిన బెల్లం ముక్కలన్నీ ఒక డబ్బాలో వేసుకోండి, ఏ టీలోనో కాఫీలోనో వేసేసుకోండి. పాయసాల్లో ప్రసాదాల్లో పనికిరాదు. టీలో బెల్లం వేసుకోండి, చాలా బాగుంటుంది. బ్లాక్ కాఫీలో బెల్లము బాగుంటుంది, కషాయంలో బెల్లము బాగుంటుంది. అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు రమ్మ గారు? కాబట్టి బెల్లం ఎలాగా అన్న అనుమానం మీకు లేకుండా చెప్తున్నాను. నెక్స్ట్ ప్రశ్న అదే ఉంటుంది, ముందే చెప్పేసి. సరే, వినాయకుడికి ఏం చదువుకోవాలి? వినాయకుడికి మనము తెలుగు పద్యాలు దొరుకుతాయి, అవి చదువుకోవచ్చు. తర్వాత ఏమో ద్వాదశ నామావళి ఒకటి ఉంటుంది వినాయకుడిది, షోడశ నామావళి ఒకటి ఉంది. ఈ 2 స్తోత్రాల్లో ఏదైనా తీసుకోండి. ఓకే. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః ఇలా మొదలయ్యేది ఒకటి. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుక్కామార్థ సిద్ధయే, ఇది ఒకటి స్తోత్రం. ఈ స్తోత్ర నిధి యాప్లో 2 దొరుకుతాయమ్మా. వినాయక స్తోత్రాలు ఓపెన్ చేసి చూసుకోండి, స్తోత్ర నిధి పెట్టుకోండి ఫోన్లో. ఎక్కువ స్పేస్ ఏం తీసుకోవద్దు, తక్కువ స్పేస్ ఏం తీసుకుంటుంది. మీరు చాలా స్తోత్రాలు అందులో దొరుకుతాయి, తప్పులు కూడా లేవు. ఓకే. ఈ వినాయక స్తోత్రాల్లో ఒకటి రోజు చదువుకోండి. ఎంతోసేపు పట్టదమ్మా, 2 నిమిషాలు, నోటికి వచ్చేసింది అనుకోండి. మరి ఇవి రెండింటిని మనము విష్ణు సహస్రనామం చదువుకున్న దాంట్లోనే ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుఃకామార్థ సిద్ధయే, ఇంతే. చూడు ఎంత బాగుందో. ఇదే ఫ్లోలో చదువుకోవచ్చు. ఈ ఫ్లోలో మిగిలిన అన్ని పదాలని, అందులో పెద్ద పెద్ద సమాసాలు అవి లేవు. ఇంత కూడా మా వల్ల కాదండి, నేను చేయలేను ఇంత. ఇంకా ఈజీ చెప్పండి అంటే, రోజు శుక్లాంబరధరము అగజానన పద్మార్కము చదువుకోండి. ఈ 2 అందరికీ వస్తాయి కదా. పిల్లలకి మనం మొదట నేర్పించేదే అవును వినాయక స్తుతి. ఈ 2 శ్లోకాలు పెట్టుకోండి. బెల్లం ముక్క కామన్ దేనికైనా. ఒక దీపం పెట్టడం, ఒక అగరబత్తి వెలిగించడం, చదువుకోండి. మీరు ఏం చదువుకుంటారో అన్నీ చదువుకోండి, ఏమి చదువుకోండి, ఇది ఒకటే చదువుకోండి, మీ ఇష్టం. దీని తర్వాత వాడు కృష్ణుడికి సంబంధించిన ఏదైనా ఒక స్తోత్రం తీసుకోండి. మా భాగవతంలో ధ్రువుడికి నారదుడు ఉపదేశించినది ఓం నమో భగవతే వాసుదేవాయ కనపడుతుంది క్లియర్గా. ఎవరైనా పురోహితుడు మన ఇంటికి వచ్చేవాళ్ళు ఉంటే వాసుదేవ మంత్రం ఉపదేశించండి గురుగారు అని ఉపదేశం పుచ్చుకోవచ్చు. లేరు, మనమే ఓం నమో భగవతే వాసుదేవాయ చెప్పుకోవచ్చు. రమ్మగారు, ఎప్పుడు నేను ఒకటి ఈ విషయం అడుగుదాం అనుకుంటున్నాను. మనం చదువుకునే దానికి అదే మంత్రం
గురువు ఉపదేశించిన దానికి తేడా ఏముంటుందండి? చాలా ఉంటుంది జయ. ఒక గురువు దగ్గర నేను ఉపదేశం తీసుకున్నాను ఈ మంత్రం అని చెప్తూ ఉపదేశం ఉంటారు. తీసుకుంటే ఉపదేశం వల్ల ఏమవుతుంది, గురు ఉపదేశం వల్ల సరైన దారిలో నడుస్తాం మొదటిది. మ్హూ. ఏం చేయాలి ఏం చేయకూడదు అనే క్లారిటీ ఉంటుంది రెండోది. మూడోది, నువ్వేదైనా పొరపాటు చేస్తే నిన్ను దిద్దుతాడు గురువు. నీవేదైనా తప్పు చేస్తే నీకు ఉపదేశించిన గురువుదే ఆ తప్పు, కానీ నీ తప్పు కాదు. నువ్వు తప్పు చదువుతుంటే నీ కరెక్టే నీ వరకు. ఆ తప్పుల మోత గురువు తీసుకుంటాడు. మనం చీకటిగా ఉంది జయ, ఎక్కడికో వెళ్తున్నాం, లైట్ లేవు, దారి తెలీదు, కళ్ళు పొడుచుకున్న కానరాంది చీకటి. ఈ చీకట్లో ఎట్లా అట్లా 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 తడువుకుంటూ వెళ్ళినా వెళ్తావు నువ్వు, అక్కడికి అడంగు చేరతావు ఎప్పటికో ఒకప్పటికి. ఎవరైనా మన చేయి పుచ్చుకున్నారు, మన ముందు నడుస్తున్నారు, మన చెయ్యి పుచ్చుకుని చెయ్యి వెనక్కి చెయ్యి అందించి నడుస్తున్నారు, అతనిలోంచి ఒక కాంతి వస్తావు. ఆ కాంతిలో నువ్వు నడిచి వెళ్ళిపోతావు చూడు, సులువుగా. ఏది ఈజీ ఇదే అదే. అంతేకా పట్టుకుని నడిపిస్తేనే కదా సులువుగా వెళ్ళిపోతాం. ఒకవేళ నిన్ను గోతలో దింపాడు అనుకో ఆయన, ఆ ముందు తీసుకెళ్ళేవాడు, నీ తప్పు కాదు, గోతలో దిగిన తప్పేం ఉండదు నీకు, గురువుది తప్పు అవుతుంది. ఇప్పుడు అందుకని ఆధ్యాత్మిక గురువు అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటాము, ఎవరైనా గట్టిగా ఈ మంత్రాల్ని దీంట్లో ఉన్నవాళ్ళు, ఉపదేశం ఇవ్వగలిగే అర్హత ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా ఆ అర్హత ఉన్న గొప్పవాళ్ళు కూడా అందరికీ ఇచ్చేయరు. ఎవరు దీనికి తగిన వాళ్ళో పాత్రత చూసి చేసుకోగలిగే దాన్ని చూసే ఇస్తారు. అందుకని యూట్యూబ్ గురువులు అనుకోకండి, మామూలుగా చెప్తాను. నేను చెప్పినా కూడా అంతే, నన్ను గురువుగా అనుకోకండి అమ్మా. మంచి మాట చెప్పడానికి, మంత్రానికి మనం పనికిరం, శ్లోకానికి పనికొస్తాం. ఈ శ్లోకం చదువుకోండి అని చెప్పచ్చు. మంత్రము డిఫరెంట్ ఫ్రమ్ శ్లోకం సార్వజనీనమైంది, చదువుకోవచ్చు అందరూ. మంత్రం అట్లా కాదు, వచ్చే పవర్ హౌస్ అది. ఇక్కడ కూడా అంతే, మీరు చదువుకోదలుచుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ చదువుకోండి. లేదు మీకు వచ్చు, చక్కగా కృష్ణాష్టకం చదువుకోండి. కృష్ణ నాతో ఉండు తండ్రి, నన్ను తీసుకెళ్ళు సరిగ్గా, నాకే ఇబ్బందులు రానివ్వద్దు, నాతో ఉండు. నువ్వు మీతో ఎప్పుడు ఉంటాడు, ఎవరైనా మనతో ఎప్పుడు ఉంటారు జయ, మనం ఉంచుకుంటే కాదు, అంతేగా ఉంచుకోవాలి. ఇప్పుడు పిలవాలి, మనం పిలిస్తే వస్తాడు, ఉంచుకోవాలి. కృష్ణుడు పిలిస్తే గాని రాడమ్మా. అసలు విష్ణు తత్వమే పిలిస్తే గాని రాని తత్వం. చాలా పిలవాలి, పిలిచేదాకా రాడు. మనం అదే చూస్తాం కదా, ఏమిటి గజేంద్ర మోక్షంలో వాడు ఫైట్ చేసి 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 దుంప తెంచుకున్న నాళ్ళు రాలేదు. ప్రాణాలు ఠావులు తప్పుతున్నాయి, తండ్రి నువ్వెవరో నాకు తెలీదు, రావవే వరద, కావే ఈశ్వర అని పిలిచాడు. అప్పుడు రావే వరద అని పిలిచాడు. నువ్వెవడివో తెలీదు నాకు, నువ్వెక్కడుంటావో తెలీదు, ఎలా ఉంటావో తెలీదు, కానీ నువ్వెవడివో ఒకటి ఉన్నావు. ఆ ఉన్నవాడెవడో నన్ను రక్షించాలంటే ఉన్నవాడెవడు, జగన్నియామకుడైన విష్ణువు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పిలిస్తే వస్తాడమ్మా, కృష్ణుణ్ణి పిలిచేదాకా రాడు, చూస్తూ ఉంటాడు మనకేసి. నువ్వు భగవంతుడి వైపు ఎప్పుడు చేయి చాపుతాం జయ, మనం చేతకానప్పుడు చేయి చాపాలమ్మా, చేతకానప్పుడు చేయి చాపాలి. రోజు ఆయన్ని మనతో ఉంచుకోవాలి. ఉంచుకోవటం వేరు, చేయి చాపటం వేరు. అవునండి. దేవుడా నన్ను రక్షించు, రోజు నువ్వు భగవంతుడా మమ్మల్ని పుట్టించావు, నిన్ను నేను అర్చిస్తానని అర్చన. కృష్ణాష్టకం చదువుకోండి, అది కూడా మనం విష్ణు సహస్రనామం లాగానే చదువుకోవచ్చు. స్తోత్ర నిధులు ఇది కూడా దొరుకుతుందండి. నేను స్తోత్ర నిధిని ప్రమోట్ చేస్తున్నట్టుంది, కానీ ఉపయోగపడే విషయం కాబట్టి చెప్పాలనుకో. స్పష్టంగా అనిపించింది. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. చూడు కృష్ణ ఎంత సింపుల్ గా ఉంది. సింపుల్ పదాలతోటి తేలికపాటి స్తోత్రం, 8 శ్లోకాలు, ఒక ఫలశ్రుతి శ్లోకం, 9 శ్లోకాలు, 2 నిమిషాల్లో అయిపోతుంది. ఓకే, కాబట్టి ఇది చదువుకోండి. మిమ్మల్ని వినాయకుడు కానీ కృష్ణుడు కానీ ఇద్దరిని చదువుకుంటామంటే ఇద్దరిని మహదానందంగా చదువుకోండమ్మా. మీరు రోజువారీ ఏ నివేదన పెడుతున్నారో కృష్ణుడికి అదే నివేదన పెట్టచ్చు, వినాయకుడికి మాత్రం బెల్లం పెట్టాలి. దీనివల్ల మీకు అపవాదులు, అపనిందలు, అవమానాలు, చిన్న చిన్న వాటికి చిన్నబుచ్చేసుకోవాల్సిన పరిస్థితి, దాని నుంచి కొంత మీరు తప్పుకుంటారు. దీంతోపాటు మీరు మానవ ప్రయత్నంగా జాగ్రత్తగా ఉండండి. ప్రతి దాని నుంచి మనం ఒక పాఠం నేర్చుకుంటూ ఉండాలి. జీవితంలో ఏమవుతుంది, ఓ దెబ్బ తగిలితే ఓహో ఇక్కడ కాలు వేయకూడదు, ముందుకు వెళ్ళకూడదు, ఇక్కడ గడప ఉంది, ఇక్కడ గట్టు ఉంది, తెలుసుకుంటాం కదా. తెలుసుకోండి, తెలుసుకునే ప్రయత్నం చేస్తూ భగవంతుడిని తోడు తీసుకుని ముందుకెళ్ళండి. ఈజీగా ఉంటుంది అప్పుడు. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.